హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ మనం చూడబోయే బిల్డింగ్ వచ్చి G+3 బిల్డింగ్ అనేది మనం చూడబోతున్నాం. ఈ బిల్డింగ్ అనేది హోమ్ స్టే రెంటల్ పర్పస్ కి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఈ బిల్డింగ్ ఉన్న లొకేషన్ చూసుకుంటే మన తిరుపతిలోన తిరుచానూరుకి అతి దగ్గరలో వస్తున్న స్ప్రింగ్స్ హోటల్ కి సమీపంలోనే ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మనం చూడబోయే బిల్డింగ్ వచ్చి రెడీ టు మూవ్ ఆన్ అనేది అయిపోవచ్చండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Welcome, discover your property, Tirupati Real Estate. మనం చూస్తున్న ఈ పార్కింగ్ ఏరియా చూసుకుంటే ఒక మీడియం సైజ్ పార్కింగ్ ఏరియా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనం చూసుకున్న ఈ పార్కింగ్ ఏరియాలో మనకి యాంటీ స్కిప్ టైల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. పార్కింగ్ ఏరియా డిజైన్ చూసుకుంటే మనకి పిఓపి వర్క్ అనేది మనకి వుడ్ కలర్ పిఓపి వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫుల్ వాల్ టైల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్క్ అనేది మనకి పార్కింగ్ ఏరియా స్టార్టింగ్ లోనే మనకి ఆఫీస్ రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఆఫీస్ రూమ్ చూసుకుంటే ఒక మీడియం సైజ్ ఆఫీస్ రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి 2 విండోస్ అనేది కలుగున్నాయి. ఈ విండోస్ చూసుకున్నా మనకి వుడ్తో టేక్ వుడ్తో డిజైన్ చేశారండి. ఈ విండోస్ అనేది ఒక బిగ్ సైజ్ విండో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విండోస్కి మనకి 3 డోర్స్ అనేది కలుగున్నాయండి. మనకి సేఫ్టీ గేట్తో పాటు ఈ విండోస్ అనేది డిజైన్ చేశారు. నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అనేది మనం చూడబోతున్నాం. గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ చూసే ముందు ఈ కారిడార్ చూసుకున్న ఫ్రీగా మూవ్ అయ్యేట్టు ఈ కారిడార్ అనేది డిజైన్ చేశారండి. మనం చూస్తున్న ఈ బిల్డింగ్లో అనేది ఇండివిజువల్ బోర్వెల్ కూడా అవైలబుల్ ఉంది. వాటర్ చాలా తక్కువ ఫీట్లోనే వాటర్ అనేది పడాయండి. గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న మెయిన్ డోర్ చూసుకుంటే టేక్ వుడ్తో ఈ మెయిన్ డోర్ అనేది డిజైన్ చేశారు. ఒక బ్యూటిఫుల్ లుక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మెయిన్ డోర్కి అనేది విత్ సేఫ్టీ గేట్తో పాటు ఈ మెయిన్ డోర్ అనేది ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ చూసుకుంటే స్పేసెస్ హాల్ అనేది మనం చూస్తున్నామండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అనేది టీవీ యూనిట్ ఇంటీరియర్ డిజైన్ చూసుకున్న మంచిగా అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ పిఓపి వర్క్ అనేది కూడా ఈ క్వాలిటీ వుడ్ అనేది యూజ్ చేశారు ఈ టీవీ యూనిట్ అనేది. మనకి మినిమం ఒక 150 to 200 ఇంచెస్ టీవీ పట్టేటట్టు ఈ టీవీ యూనిట్ అనేది డిజైన్ చేశారండి. మనం చూస్తున్నాం ఈ టీవీ యూనిట్ అనేది. మనం చూస్తున్న ఈ గ్రౌండ్ ఫ్లోర్ అనేది 2 BHK బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాము. ఈ బెడ్రూమ్ సైజ్ చూసుకున్న కొంచెం స్పేసెస్ బెడ్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. విత్ వుడ్ వర్క్ పిఓపి వర్క్తో ఈ బెడ్రూమ్ అనేది కలుగుంది. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక బిగ్ సైజ్ విండో అనేది మనం చూస్తున్నాము. విత్ అటాచ్డ్ వాష్రూమ్తో పాటు ఈ బెడ్రూమ్ అనేది ఉన్నాయండి. వెస్టర్న్ టాయిలెట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అనేది మనం చూడబోతున్నాము. సెకండ్ బెడ్రూమ్ చూసుకుంటే కొంచెం స్పేసెస్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నామండి. ఒక వెంటిలేషన్ విండోతో పాటు వుడ్ వర్క్ అనేది కలుగుంది. ఒక మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అనేది వీళ్ళు డిజైన్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్న ప్రతి ఒక్క ఫ్లోర్కి అనేది హ్యాండ్ మిషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. హాల్లో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక 2-3 బిగ్ సైజ్ విండోస్ అనేది కలుగున్నాయండి. కిచెన్ రూమ్ విషయానికి వస్తే ఒక స్పేసెస్ కిచెన్ అనేది మనం చూస్తున్నాము. ఈ కిచెన్ రూమ్లో ఉన్న వుడ్ వర్క్ కూడా ఒక యూనిక్ డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒక మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అనేది మనం చూస్తున్నాము. ఈ వుడ్ వర్క్ కలర్స్ చూసుకున్న సింపుల్గా కనిపిస్తుందండి. ఒక డీసెంట్ కలర్ అనేది యూజ్ చేశారు. మనకి గ్లాసెస్ అండ్ ప్లేట్స్ పెట్టుకునే దానికి ర్యాక్స్ కూడా ఉన్నాయండి. ఒక వెంటిలేషన్కి ప్రాబ్లం లేకుండా కిటికీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ అనేది మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఫ్లోర్ చూడబోయే ముందు గ్రౌండ్ ఫ్లోర్లో పూజ గది చూసుకుంటే మనకి వాస్తు ప్రకారంగానే ఈ పూజ గది అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సపరేట్ రూమ్ అనేది కలుగుందండి. ఒక స్మాల్ సైజు రూమ్ అనేది మనం చూస్తున్నాం. పూజ గది వరకు వుడ్తో మొత్తం కవర్ చేశారండి పూజ గది అనేది. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ అనేది మనం చూడబోతున్నాం.
మనకి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళేటప్పుడు స్టెప్స్ చూసుకున్నా మనకి గ్రానైట్ అనేది యూస్ చేశారండి. ఈ స్టెప్స్ అనేటివి ఒక మంచి లుక్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న కారిడార్ చూసుకున్నా స్పేసెస్ కారిడార్ అనేది మనం చూస్తున్నామండి. ఈ కారిడార్ అనేది మనకి ఒక లుక్ కోసం మనకి స్టీల్ రైనింగ్ గ్లాస్ తో పాటు వీళ్ళు మంచి డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ చూసుకున్నా ఒక ఫ్రీగా అనేది మనం మూవ్ అవ్వచ్చండి. ఈ కారిడార్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కారిడార్ లో ఈ హౌస్ చూసుకున్నా మనకి మెయిన్ డోర్ అనేది టేక్ వుడ్ తోని డిజైన్ చేశారండి. కింద ఫ్లోర్ తో పోల్చుకుంటే పెద్ద మెయిన్ డోర్ అనేది మనం చూస్తున్నాము. విత్ అండ్ లెంత్ అనేది కూడా మంచిగా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ డోర్ అనేది సేఫ్టీ గేట్ తో పాటు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫస్ట్ ఫ్లోర్ లో హాల్ చూసుకుంటే చాలా విశాలమైన హాల్ అనేది మనం చూస్తున్నాము. విశాలమైన హాల్ అనేది మనం చూస్తున్నామండి. ఒక యూనిక్ వుడ్ వర్క్ తో ఈ హౌస్ అనేది డిజైన్ చేశారు. టీవీ యూనిట్ చూసుకుంటే ఒక మంచి వుడ్ వర్క్ అట్రాక్టివ్ లుక్ అనేది కనిపిస్తుందండి. ఈ టీవీ యూనిట్ అనేది మనకి మినిమం 150 to 200 ఇంచెస్ టీవీ సరిపోయేటట్టు ఈ టీవీ యూనిట్ అనేది డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా చేశారండి టీవీ యూనిట్ అనేది. మనం చూస్తున్న ఈ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 BHK హౌస్ అనేది మనం చూస్తున్నామండి. ఈ బెడ్రూమ్ చూసుకున్నా మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక బిగ్ సైజ్ విండో అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విండోకి మనకి 3 doors అనేటివి కలిగి ఉన్నాయండి. ప్రతి ఒక్క విండో కూడా మనకి టేక్ వుడ్ తో డిజైన్ చేశారండి. ఒకసారి వాష్రూమ్ చూసుకున్న డ్రెస్సింగ్ రూమ్ ప్లస్ వాష్రూమ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనం చూస్తున్నాం. వెస్టర్న్ టాయిలెట్ అనేది కలిగి ఉంది మనం చూస్తున్న ఈ బెడ్రూమ్ లో అనేది. ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా వీళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. పిఓపి వర్క్ చూసుకున్నా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పిఓపి వర్క్ అనేది. ఇది చూస్తున్న మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా స్పేసెస్ గా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అనేది. వుడ్ వర్క్ చూసుకున్నా మనకి మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అనేది యూస్ చేశారండి. ఏ మాత్రం కాంప్రమైజ్ అనేది అవ్వట్లేదు వుడ్ వర్క్ లో మాత్రం. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక బిగ్ సైజ్ విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విండోకి మనకి 3 doors అనేటివి వస్తాయి. విత్ సేఫ్టీ గేట్ తో పాటు ఈ విండోస్ అనేటివి కలుగున్నాయండి. వాష్రూమ్ చూసుకున్న స్పేసెస్ వాష్రూమ్ అనేది మనం చూస్తున్నాము. వెస్టర్న్ టాయిలెట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి వాష్రూమ్ లో అనేది. డ్రెస్సింగ్ టేబుల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్క బెడ్రూమ్ లో. మనం చూస్తున్న ఈ హాల్లో ఒక బిగ్ సైజ్ విండో అనేది మీరు గమనిస్తున్నారా? ఈ విండో చూసుకుంటే పెద్ద పెద్ద డోర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి టేక్ వుడ్ తో ఈ విండో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ సేఫ్టీ గేట్ కూడా కలుగుంది. నెక్స్ట్ హాల్లో మనకి కిచెన్ రూమ్కి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఒకసారి ఆర్చ్ చూసుకుంటే మనకి వుడ్ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనం చూస్తున్న ఈ వుడ్ వర్క్ అనేది కిచెన్ రూమ్ చూసుకున్న చాలా యూనిక్ కిచెన్ అనేది మనం చూస్తున్నాము. మనకి కిచెన్ రూమ్లోనే ఒక హ్యాండ్ మిషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫ్రిడ్జ్ పాయింట్ కూడా మనకి సపరేట్గా ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్ రూమ్లో అనేది. కిచెన్కి వుడ్ వర్క్ చూసుకున్నా మనకి మంచి వుడ్ వర్క్ అనేది మనం చూస్తున్నామండి. ఈ వుడ్ వర్క్ కలర్ కూడా మనకి చాలా యూనిక్ లుక్ అనేది కనిపిస్తుంది ఈ హౌస్కి అనేది. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్క హౌస్కి కూడా మనకి కిటికీస్ విండోస్ అనేటివి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ కిచెన్ రూమ్లో చూసుకుంటున్నా రూమ్లో ఉన్న యూటిలిటీ రూమ్ కూడా మనం చూస్తున్నామండి. ఈ యూటిలిటీ రూమ్ కూడా వీళ్ళు మనకి కిటికీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా.
నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ అనేది మనం చూడబోతున్నామండి. ఈ స్టెప్స్ చూసుకున్నా మనకి స్టీల్ గిల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్లో అనేది హ్యాండ్ స్టీల్ గిల్ అనేది మనం చూస్తున్నామండి. స్టెప్స్ పక్కన కారిడార్ చూసుకున్న ఫస్ట్ ఫ్లోర్లో ఎలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారో సెకండ్ ఫ్లోర్లో కూడా అదే కారిడార్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. సెకండ్ ఫ్లోర్లో చూసుకుంటే 2 హౌసెస్ అనేటివి కలిగి ఉన్నాయండి. 2 BHK హౌసెస్ అనేటివి. ఒక 1 BHK హౌస్ అనేది వస్తుంది సెకండ్ ఫ్లోర్లో. నెక్స్ట్ 2 BHK హౌస్ అనేది వస్తుందండి. ఈ హౌస్కున్న హాల్ చూసుకున్న స్పేసెస్ హాల్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీ యూనిట్ చూసుకున్న ప్రతి ఒక్క ఫ్లోర్కి అనేది కూడా మినిమం 150 to 200 ఇంచెస్ టీవీ సరిపోయేటట్టు ఈ టీవీ యూనిట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. కబోర్డ్ వర్క్ చూసుకున్న చాలా బాగుందండి. కబోర్డ్ వర్క్ అనేది బెడ్రూమ్స్ చూసుకున్న చాలా స్పేసెస్ బెడ్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్రతి ఒక్క ఫ్లోర్కి అనేది వుడ్ వర్క్, పిఓపి వర్క్, ఒక వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హౌస్కున్న కలర్ చూసుకున్న మంచి కలర్స్ అనేది యూజ్ చేశారండి. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అనేది చూడబోతున్నాం. సెకండ్ బెడ్రూమ్ చూసుకున్న చాలా స్పేసెస్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నామండి. ప్రతి ఒక్క ఫ్లోర్కి కూడా వుడ్ కలర్ అనేది చేంజ్ చేశారు. మనం ప్రతి ఒక్క ఫ్లోర్ అనేది చూసేటప్పుడు ప్రతి ఒక్క వుడ్ కలర్ అనేది ఒక యూనిక్ డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. చాలా స్పేసెస్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాం. సెకండ్ ఫ్లోర్లో అనేది అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక బిగ్ సైజ్ విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్ రూమ్ చూసుకుంటే సెకండ్ ఫ్లోర్లో అనేది మనకి 2 పోర్షన్స్ వస్తాయి కాబట్టి ఈ కిచెన్ రూమ్ అనేది కొంచెం మీడియం సైజ్ కిచెన్ రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. వుడ్ వర్క్ చూసుకున్న, పిఓపి వర్క్ చూసుకున్న ప్రతి ఒక్క వర్క్ అనేది కంప్లీట్ చేసి రెడీ టు మూవ్ ఆన్ అనేది మనం ఈ హౌస్కి అనేది అయిపోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ హౌస్ అనేది మనం చూడబోతున్నాం. ప్రతి ఒక్క హౌస్కి స్టార్టింగ్లోనే మనకి మెయిన్ డోర్కి సేఫ్టీ గేట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం చూస్తున్న ఈ హౌస్ అనేది సెకండ్ ఫ్లోర్లో 1 BHK హౌస్ అనేది మనం చూస్తున్నామండి. మనం చూస్తున్న ఈ సెకండ్ ఫ్లోర్లో అనేది 2 పోర్షన్స్ అని వస్తాయి. ఒక 2 BHK వస్తుంది, ఒకటి 1 BHK వస్తుంది. 1 BHK హౌస్ అనేది మనం చూస్తున్నాము. పైన మనకి పిఓపి వర్క్ చూసుకున్న మంచిగా అనేది కనిపిస్తుందండి. మనకి ఓపెన్ కిచెన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్లో అనేది 1 BHK హౌస్ అనేది. ఈ కిచెన్ రూమ్ చూసుకున్న బాగుందండి. ఈ వుడ్ వర్క్ డిజైన్ అనేది. పూజ గది చూసుకున్న మనకి కబోర్డ్లోనే పూజ గది అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీ యూనిట్ చూసుకున్న మినిమం ఒక 60 ఇంచెస్ టీవీ సరిపోయేటట్టు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి 1 BHK హౌస్కి అనేది. సెకండ్ పోర్షన్లో ఉన్న 1 BHK హౌస్ చూస్తున్నాం. ఇప్పుడు బెడ్రూమ్ చూసుకుంటే కొంచెం మీడియం సైజ్ బెడ్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. వుడ్ వర్క్ చూసుకున్న మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అనేది యూజ్ చేశారు. నెక్స్ట్ ఒక కామన్ వాష్రూమ్ అనేది కలుగుంది. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక PVC విండో అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. సెకండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK హౌస్కి మాత్రం కొంచెం PVC విండోస్ అనేది యూజ్ చేశారు. సేఫ్టీ గేట్ కూడా కలుగుంది. నెక్స్ట్ చూడబోతున్నాం థర్డ్ ఫ్లోర్ అనేది మనం చూడబోతున్నామండి. థర్డ్ ఫ్లోర్లో చూసుకున్నా మనకి అన్ని ఫ్లోర్లో కూడా ఒకే మెథడ్లో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కారిడార్ చూసుకున్నా మనకి స్పేసెస్ కారిడార్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. థర్డ్ ఫ్లోర్లో చూసుకుంటే 2 BHK హౌస్ అనేది మనం చూడబోతున్నామండి. ఈ మెయిన్ డోర్ చూసుకున్నా మనకి విత్ సేఫ్టీ గేట్స్తో పాటు వుడ్ వర్క్ అనేది టేక్ వుడ్ మెయిన్ డోర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. విండోస్ చూసుకున్న టేక్ వుడ్తోనే డిజైన్ చేస్తున్నారు. మనం చూస్తున్న ఈ థర్డ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK హౌస్ అనేది మనం చూస్తున్నామండి. హాల్ చూసుకున్న ఒక స్పేసెస్ హాల్ అనేది మనం చూస్తున్నాం. టీవీ యూనిట్ చూసుకున్న మినిమం 150 to 200 ఇంచెస్ సరిపోయేటట్టు టీవీ యూనిట్ డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. థర్డ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్స్ చూసుకున్న స్పేసెస్ బెడ్రూమ్స్ అనేది మనం చూస్తున్నామండి. ఒక వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండోతో పాటు అటాచ్డ్ వాష్రూమ్ కూడా కలుగుంది. పిఓపి వర్క్ కూడా మనకి 3 floors పిఓపి వర్క్, వుడ్ వర్క్ ప్రతి ఒక్కటి కూడా రెడీ అనేది చేసేసారండి. రెడీ టు మూవ్ ఆన్ అనేది మనం అయిపోవచ్చు.
థర్డ్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాం. ఈ బెడ్రూమ్ చూసుకున్న కొంచెం స్పేసెస్ బెడ్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వుడ్ వర్క్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండోతో పాటు అటాచ్డ్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కటి కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ అనేది యూజ్ చేశారు ప్రతి ఒక్క ఫ్లోర్లో అనేది. నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్లో ఉన్న కిచెన్ రూమ్ చూసుకుంటే కిచెన్ రూమ్ స్టార్టింగ్లోనే మనకు ఒక హ్యాండ్ మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. థర్డ్ ఫ్లోర్లో కిచెన్ రూమ్ చూసుకున్న సెకండ్ ఫ్లోర్లో ఎలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారో థర్డ్ ఫ్లోర్లో కూడా అలానే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒక మీడియం సైజ్ కిచెన్ అనేది మనం చూస్తున్నాం. వీటితో వుడ్ వర్క్ పిఓపి వర్క్తో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి విండోస్ కూడా మనకి టేక్స్తో డిజైన్ చేశారండి. ఈ బిల్డింగ్ డీటెయిల్స్ చూసుకుంటే సౌత్ ఫేసింగ్ ప్లాట్లో ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మెజర్మెంట్ చూసుకుంటే 24.5కి 55 అనేది మెజర్మెంట్ అనేది కలుగుంది. టోటల్ అంకణం చూసుకుంటే బిల్డింగ్ అనేది మనం చూసామండి. ఈ బిల్డింగ్ అనేది G+3 బిల్డింగ్ అనేది మనం చూసాము. ఈ బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ రోడ్ చూసుకుంటే 30 ఫీట్ రోడ్ అనేది అవైలబుల్ ఉంది. అప్రోచింగ్ రోడ్ చూసుకుంటే 40 ఫీట్ రోడ్ అనేది కలుగుంది. మనం చూసిన ఈ బిల్డింగ్ అనేది G+3 అప్రూవల్ కూడా కలుగుందండి. ఈ ప్రైజ్ విషయం చూసుకుంటే 2,36,00,000 చెప్తున్నారండి. మనం పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది చేస్తారు. లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. ఎవరైనా హోమ్ స్టే కావాలనుకున్నా కూడా ఈ బిల్డింగ్ అనేది ఇస్తారు. విజిట్ రావాలనుకున్న వాళ్ళు, మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన రన్ అవుతున్న 8555926756కి కాల్ చేయండి. 6300028667 కూడా కాల్ చేయండి. మీ ప్రాపర్టీని ఏదైనా అమ్మాలనుకుంటే డిస్కవర్ యువర్ ప్రాపర్టీ ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.